నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మనం చూసే సూర్యుడు విష్ణు స్వరూపుడు. మనకు ఆయురారోగ్యాల్ని ప్రసాదించేది భాస్కరుడే. అంతటి సూర్య భగవానునికి దేశంలో చాలా అరుదుగా దేవాలయాలున్నాయి. సూర్యనారాయణమూర్తి ప్రసిద్ధ క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో విలసిల్లుతోంది. తెలంగాణలో మొట్టమొదటి సూర్య దేవాలయంగా సూర్యాపేట జిల్లా తిమ్మాపురంలో నిర్మితమైంది. ఆ ఆలయం ఎన్నో విశేషాల సమాహారం. నేటి తీర్థయాత్రలో శ్రీ అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకుందాం. సూర్యనారాయణ నారాయణ నారాయణ ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్య భగవానుణ్ణి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానునికి మన దేశంలో చాలా అరుదుగా ఆలయాలున్నాయి. ఆ పరంపరలోని దివ్యధామమే తిమ్మాపురం సూర్య ఆలయం. సూర్యాపేట పట్టణానికి 16 కిలోమీటర్ల సమీపంలో జనగామ ప్రధాన జాతీయ రహదారిలో తిమ్మాపురం క్షేత్రంలో నెలకొన్న శ్రీ అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ మూర్తివారి పంచాయతన ఆలయం. ఇక్కడ ఒకే గర్భాలయంలో 12 నెలలకు 12 మంది ప్రతినిధులుగా 12 ఆదిత్యుల ఉపమందిరాలున్నాయి. తన ఇరువురు దేవేరులైన ఉషా పద్మిని, ఛాయాదేవీలతో కూడి సవిత్రు సూర్యనారాయణమూర్తి మూల విరాట్టులై వెలుగొందుతున్నారు. అంతేకాదు ఈ క్షేత్రం విష్ణు, శివ, గణపతి, అంబికలతో కలిసి 5 దేవతల పంచాయతన క్షేత్రంగా విరాజిల్లుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఏనాటి నుంచో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, ఇటు తెలంగాణలో మొట్టమొదటి సూర్యక్షేత్రంగా ఈ తిమ్మాపురం సూర్య దేవాలయం విలసిల్లుతున్నాయి. ప్రతి ప్రభాత సమయాన తన ప్రచండ కిరణాలతో ప్రతి జీవిని మేల్కొల్పి వారిలో చైతన్యాన్ని నింపే భగవానుడు ప్రభాకరుడు. ఆ దివాకరుడు ఈ దేవాలయ గర్భాలయాన తన ఇరువురు దేవేరులతో కలిసి నెలకొని ఉన్నాడు. పద్మిని, ఉష, ఛాయాదేవి సమేతంగా సూర్యనారాయణుడు నిండైన దర్శనం ఇస్తున్నాడు. ప్రపంచానికి ప్రకాశమందించే ప్రభాకరుడు తన ప్రచండ కిరణ ప్రభలతో ప్రతి గ్రహాన్ని ప్రభావితం చేస్తాడు. కాలానికి, కాల కొలమానానికి అధిపతి అయి కాలగతిని నడిపించే నాథుడయ్యాడు. కశ్యప ప్రజాపతి కొడుకుగా, త్వష్టజామాత అల్లుడిగా సూర్యుడు అందరికీ కనబడే దేవుడిగా సకల జనుల పూజలందుకుంటున్నాడు. నారాయణ తేజస్సుతో తేజరిల్లే సూర్య భగవానుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. కోటాను కోట్ల కాంతి పుంజాల ఆర్కునికి కట్టిన అపురూప ఆలయం ఈ తిమ్మాపురం సూర్య దేవాలయం. ఈ ఆలయ గర్భాలయంలో తన 2 దేవేరులతో దర్శనమిస్తున్నాడు. సూర్యుని ఇష్టసఖి పద్మిని ఉష ఒక పక్కన ఉండగా, మరో పక్క ఉష నీడయే రెండో పట్టమహిషి అయిన ఛాయాదేవిగా కొలువయ్యుంది. ఎర్రటి పట్టు వస్త్రాలతో ధగధగాయమానంగా సూర్యదేవుడు వెలుగొందుతున్నాడు. నల్లని శిలారూపులైన ఆ ముగ్గురు బంగారు వర్ణ ఆభరణాలతో భక్తజన సమ్మోహనకరంగా దర్శనమిస్తున్నారు. పద్మిని, ఉష, ఛాయాదేవి సమేత సవిత్రు సూర్యనారాయణ మూర్తికి ఆగమయుక్తంగా సకలోపచారాలతో పూజాధికాలు చేసిన భక్తులు సూర్యానుగ్రహాన్ని వరంగా పొందుతున్నారు. నెల నెల సూర్య భగవానుడు ఒక్కో అవతారుడుగా మనకు కానవస్తాడు. 12 నెలలకు 12 పేర్లతో 12 ఆదిత్యుడిగా విరాజిల్లుతున్నాడు. ఈ ఆలయ గర్భాలయం చుట్టూ ఆ 12 స్వరూపాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. 12 ఆదిత్యులు ఈ విధంగా ఒకే చోట నెలకొని ఉన్న ఆలయం దేశంలోకెల్లా మొట్టమొదటిదని చెప్పవచ్చు. ఒకే గర్భగుడిలో 12 మంది సూర్యదేవుళ్లు కొలువుదీరిన 12 అఖండ జ్యోతి క్షేత్రం ప్రపంచంలోనే మొదటి సూర్య దేవాలయంగా ఇది ఖ్యాతి పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం తరహాలో సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామంలో శ్రీ సూర్యనారాయణ ఆలయాన్ని నిర్మించారు. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి జనగామ జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారిపై జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలో
రామచంద్రాపురం గ్రామానికి వెళ్లే దారిలో నిర్మించారు. భారతదేశంలో మొత్తం ఇప్పటి వరకు 7 సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంతో సూర్య దేవాలయాల సంఖ్య 8కి చేరింది. ఈ ఆలయాన్ని ఇక్కడే నిర్మించడానికి ఓ విశేషముంది. ఈ ప్రాంతంలోని కొండలు త్రిమూర్తుల స్వరూపంలో ఉంటాయి. ఆది నారాయణుడు భూమిపై మొట్టమొదటగా పాదం మోపిన పవళించిన గుర్తుగా ఈ కొండల సముదాయం ఉండటం ఇక్కడి విశేషం. ఈ ప్రాంతానికి శ్రీపురం అని నామకరణం చేశారు. హైదరాబాద్కు చెందిన కాకులారాపూర్ జనార్దన రెడ్డి అనే భక్తుడు 3 ఎకరాల స్థలం కొనుగోలు చేసి ఈ ఆలయం నిర్మించారు. ఆకుపచ్చదనంతో నిండిన కొండల నడుమ తెల్ల తెల్లటి గోపురాలతో ఈ సూర్య దేవాలయం మెరిసిపోతూ ఉంటుంది. విమాన గోపురాలపై దశావతార మూర్తులు, 12 ఆదిత్యుల విగ్రహాలు నెలకొల్పారు. ప్రధాన జాతీయ రహదారి వద్దనే ఒక దివ్యమైన స్వాగత ద్వారం నిర్మించారు. ఆలయం సమీపానికి చేరుకోగానే సూర్యదేవుని నల్లరాతి భారీ విగ్రహం దర్శనమిస్తుంది. ఉషా పద్మిని ఛాయాదేవిలతో కూడిన ఆ భారీ విగ్రహాల పాద భాగాన సప్తశ్వాలు కూడా శిల్పితమై ఉన్నాయి. ఈ ఆలయ సముదాయానికి ఒకవైపున గణపతి, నైరుతి దిశలో విష్ణువు, వాయువ్యంలో అంబిక, ఈశాన్యంలో ఈశ్వరులను ప్రతిష్ఠించటంతో ఇది సూర్య పంచాయతన క్షేత్రంగా వర్ధిల్లుతోంది. గర్భాలయానికి చుట్టూతా 12 మందిరాలు నిర్మించారు. వాటిలో 12 నెలలకు 12 ప్రతినిధులుగా 12 మంది సూర్యుళ్లను ప్రతిష్ఠించారు. ఆ 12 మంది సూర్యుళ్లకు అభిషేకాది అర్చనలు చేసి హారతి నీరాజనాలిస్తారు. ఈ ఆలయాన్ని ఇంత సుందరంగా, దివ్యంగా యాదాద్రి దేవస్థానం డిప్యూటీ స్థపతి శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్మించారు. ప్రతి ఏటా 2 రోజులు స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం మరో విశేషం. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం సౌరహోమం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇంతటి విశిష్టమైన సూర్య దేవాలయంలో పూజాధికాలు నిర్వహిస్తే గ్రహ దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి క్షేత్రాన్ని పాలించి రక్షించే దేవతలుంటారు. అఖండ జ్యోతి స్వరూపుడుగా వెలుగొందుతున్న ఈ తిమ్మాపురం సూర్యక్షేత్ర పాలకునిగా రామభక్త హనుమ నెలకొని ఉన్నాడు. కార్యసిద్ధి వీరాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్న హనుమను దర్శించుకుందాం. ఈ క్షేత్రానికి పాలకుడిగా ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. వర్ణరంజితమైన ఆలయ గోపుర ప్రాకారాదులతో హనుమ ఆలయం చూడముచ్చటగా కానవస్తుంది. ఈ ఉపమందిర గోపురంపై ఆంజనేయుని చిరుప్రతిమలు నెలకొని ఉన్నాయి. ఈ మందిర గర్భాలయంలో ఆకుపచ్చని పట్టు ధోవతి ధరించిన హనుమ తన దివ్య తేజో రూపంతో భక్తులను కరుణిస్తున్నాడు. తమ కార్యాలను దిగ్విజయంగా నెరవేర్చమని కోరుకుంటూ భక్తులు కార్యసిద్ధి హనుమకు పూజాధికాలు నిర్వహించుకుంటారు. ఆది నారాయణుడు భూమిపై మొట్టమొదటిసారిగా పాదం మోపి పవళించిన ప్రదేశం ఈ ప్రాంతమే అని ఇక్కడ స్థల పురాణం. అందుకే ఈ పరిసరాల్లోని కొండల ఆకారం స్వామి పవళించిన గుర్తులుగా నిలిచి ఉన్నాయని అంటారు. అటువంటి విశిష్టమైన ప్రాంతంలో సూర్య పంచాయతనంగా ఈ భవ్య మందిరాన్ని నిర్మించారు. ఆ పంచాయతన దేవుళ్లను దర్శించుకుని పునీతులమవుదాం. ప్రపంచమంతటా సూర్యుణ్ణి పూజిస్తారు. హిందూ పురాణాల్లో ప్రకృతి శక్తులను దైవాలుగా పూజించే క్రమంలో సూర్యుడు మనకు ఆరాధ్య దైవమయ్యాడు. తిమ్మాపురంలోని ఈ సూర్య దేవాలయంలో సూర్య పంచాయతనంగా నిర్మించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి దేవుళ్లతో పాటు భాస్కరుడు పంచాయతన దేవునిగా పూజలందుకుంటున్నాడు. ఆలయ ప్రవేశంలోనే కృష్ణశిలలో రూపుదాల్చిన సూర్యనారాయణుని భారీ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు ఆలయంలోకి ప్రవేశించి గగనతలాన్ని అందుకున్నట్లున్న ధ్వజస్తంభానికి మొక్కుకుంటారు. ఆలయానికి ఎడమవైపున ఉన్న చిరుమందిరంలో కృష్ణశిలా విగ్రహ రూపుడైన గణపతి కొలువై ఉంటాడు. ఆ విఘ్న నివారక దైవానికి మొక్కుకుని తమ జీవితాలలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించమని అర్థిస్తారు. నైరుతి దిశలో ప్రతిష్ఠితమైన శ్రీ మహావిష్ణుమూర్తి మందిరానికి చేరుకున్న భక్తులు పూజాధికాలు చేసుకుని విష్ణు అనుగ్రహాన్ని పొందుతారు. వాయువ్య దిక్కున కొలువైన అంబికమాతను దర్శించి సుదూర తీరాల నుంచి వచ్చిన తమకు
సకల శుభాలు చేకూరేలా ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. పంచాయతన దేవతల్లో మరో దేవుడైన ఈశాన్య దిశ అధినేత ఈశ్వరుని లింగ రూపం నెలకొన్న మందిరానికి చేరుకుంటారు. సూర్యదేవుని కృప తమకు తమ పిల్లా పాపలకు నిరంతరం కలుగుతూనే ఉండేలా చూడమని ఆ శివయ్యను వేడుకుంటారు. స్వామి నాకు 2012లో స్వప్న దర్శనం జరిగింది. ఆ స్వప్న దర్శన అనంతరము ఎక్కడ దేవాలయం కట్టాలనే దానికి ఆలోచిస్తుండగా ఈ ప్రాంతంకి రాగానే ఇక్కడ ఆ స్వప్నంలో ఏ విధంగా అయితే స్వామి దర్శనం ఇచ్చిండో అదే రూపం ఇక్కడికి రాగానే దర్శనం ఇవ్వటం జరిగింది. అలాగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాంత విశిష్టత తెలుసుకొని ఇక్కడ దేవాలయం నిర్మించడానికి 2014లో భూమి పూజ చేయటం జరిగింది. 7 సంవత్సరాల నిర్విరామ కృషి అనంతరము 2020 ఫిబ్రవరి 26వ తారీఖు నాడు స్వామి యొక్క ప్రతిష్టాపన మహోత్సవాలు జరగటం జరిగింది. అప్పటి నుంచి నిరంతరాయంగా భక్తులు ఈ దేవాలయానికి తండోపతండాలుగా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఒకే గర్భగుడిలో 12 ఆదిత్యులు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఇదే. ఈ క్షేత్రం విశేషం రథసప్తమి రోజున స్వామివారి యొక్క పాదాల మీద సూర్యుని యొక్క కిరణాలు తాకుతాయి. ఈ క్షేత్రంలో ప్రతి ఆదివారం కూడా మహాసౌర హోమము, అరుణ పారాయణము, సూర్య నమస్కారాలు విశేషంగా జరుగుతాయి. ఈ దేవాలయానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో మరికొన్ని ప్రత్యేకతలు వర్ధిల్లుతున్నాయి. నవగ్రహ దేవతలు ధర్మపత్ని సమేతంగా ఇక్కడ కొలువు తీరటం ఒక విశేషం. రామనామ స్తూపం మరో విశిష్టమైన స్తూపం. ఆ విశేషాలను కూడా వీక్షిద్దాం. ప్రతి ఆలయంలో నవగ్రహ దేవతలుండే ప్రత్యేక మందిరాలు ఉంటాయి. తిమ్మాపురం సూర్య దేవాలయంలో నవగ్రహ దేవతలు తమ తమ సతీ సమేతంగా కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ తమ జాతకపర దోషాలు తొలగి అనుకూల ఫలాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ నవగ్రహ మంటపానికి వస్తారు. విశాలమైన నవగ్రహ మందిరంలో జ్యోతిష శాస్త్ర వాస్తుయుక్తంగా ఏ ఏ దిశల్లో ఏ ఏ గ్రహ దేవతలుండాలో ఆ దిశల్లో ఈ నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లించుకుంటారు. ఇదే ఆలయంలో హనుమ ఉపాలయం పక్కనే ఆర్యవైశ్య ప్రముఖులు ఏర్పాటు చేసిన రామనామ స్తూపం కూడా ఎంతో వర్ణరంజితంగా ఉంటుంది. తిరుమల తిరుపతిలో వలె కాస్మిక్ ఎనర్జీ స్వీకరించే సుక్షేత్రంగా ఈ తిమ్మాపురం సూర్యక్షేత్రం విలసిల్లుతోంది. ఇంతటి శక్తివంతమైన క్షేత్రంలో ప్రతి ఆదివారం సౌరహోమం ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా వచ్చే రథసప్తమి నాడు సూర్యదేవుని కళ్యాణం జరుపుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని వరప్రసాదంలా ఇచ్చే సూర్యదేవుని అపురూప ఆలయ దర్శనం జన్మ జన్మల పుణ్యంగా తీర్థయాత్రికులు సంతృప్తానంద భరితులవుతారు. ఆరోగ్యదాత, ప్రపంచానికి వెలుగు ప్రదాత, నిత్య దర్శన విష్ణు స్వరూపుడు అయిన దేవుడు సూర్యుడు 7 గుర్రాలతో సప్తవర్ణ కిరణాలను ఈ లోకంపై ప్రసరింపజేస్తున్న లోకపాలకుడు ఈ సూర్య భగవానుడు. ఆ ఆదిత్యుని 12 స్వరూపాలను దర్శించి పునీతులమయ్యాం. ఆ వెలుగుల దేవుని కరుణాపూరిత కిరణాలు మనందరిపై ప్రసరిస్తూనే ఉండాలని కోరుకుందాం.